హల్లెలూయా హల్లెలూయా. సైన్య దూతల సమూహములతో ప్రభా కొనియాడబడుచున్న మా దేవా నీకు స్తోత్రం, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. అద్వితీయుడా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మేలుతో నింపే దేవుడవు, మహిమ స్వరూపుడవు, నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడవు నీకే స్తోత్రాలు. పరమాత్ముడవు నీకే స్తోత్రాలు. మహాగణుడవు నీకే స్తోత్రాలు. అద్వితీయుడవు నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ దూతలతో ప్రభా తండ్రి ఇవేక్కువనే నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ శక్తితో నింపే నాయనా తండ్రి నింపబడి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. మీరే దీవించండి, మీరే దీవించండి, శక్తితో నింపండి. మా స్తుతులు మా ప్రార్థనలు నీ సన్నిధికి ధూపం వలె చేర్చుకోనండి అయ్యా. నీ సన్నిధికి ప్రభా మమ్మలను నాయనా తండ్రి అయా ధూపం వలె చేర్చుకుని నీ కృపతో అయా మేము నింపబడే వారముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు, మమ్మల్ని కన్నా మా తండ్రివి, నీకే స్తోత్రాలు. మాకున్న దైవము నీకే స్తోత్రాలు. మా కన్న తండ్రివి, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. దీవించండి, సహాయం చేయండి అయ్యా. నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా, నీ కృపతో నింపమని. ఈ స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీ సన్నిధికే చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని అయ్యా. ఏమిచ్చి రుణం తీర్చుకోలేక మా ఈ స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అలాగే మనమందరము లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఒక స్తుతి పాట పాడుతూ, ఆరాధన పాట పాడుతూ ఆయన సన్నిధిలో మనమందరం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకు లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ వాటి యందున్న సర్వాంబును, ఆకాశమహాకాశముల్ దాని కిందున్న ఆకాశము, భూమిలో నివసించునవన్నీ, భూమిలో నివసించునవన్నీ దేవా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచు
అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అందరము స్తోత్రాలు చెప్తాం లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవానికి స్తోత్రమయ్యా హల్లెలూయా
యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశ పక్షులు వేకువని లేచి అయా నీ సన్నిధిలో వారు స్తుతిని ప్రభా తండ్రి సిద్ధము చేసినట్లుగా ఈ వేకువనే ప్రభా మేమంతా కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు. నీ శక్తితో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కృపవర్ధల చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా కన్న తండ్రి నీకు స్తోత్రం. మాకున్న దైవమా నీకు స్తోత్రం. మహాగణుడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా పరమాత్ముడా నీకు స్తోత్రం. మహాగణుడా నీకు స్తోత్రం. మహిమోన్నతుడా నీకు స్తోత్రం. మా సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం. మమ్మలను కన్న మా తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా రాజువు మా ప్రభువు నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మమ్మలను పోషిస్తున్న మా తండ్రివి నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మమ్మల్ని రక్షిస్తున్న మా రక్షకుడవు నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మహాగణుడవు నీకే స్తోత్రాలు. మహిమోన్నతుడవు నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా యేసు రాజా నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా నీకు స్తోత్రం. వేకువనే నీ సన్నిధిలో మా స్తుతిని సిద్ధపరచడానికి, వేకువనే నీ సన్నిధిలో మమ్మలను అయా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నీకే స్తోత్రము, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం.
నీకు స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మహిమోన్నతుడా నీకు స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తుండగా అందరము మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధన చేస్తాం. Yes, Lord. Hallelujah. Hallelujah.
సింహాసనముపై ఆసీనుడవైనా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనం పైన దేవా, మమ్మల్ని రక్షించినటువంటి దేవుడవు నువ్వు, మహాగణుడవై ఉండి పరిశుద్ధుడవై ఉండి. కొంచెంసేపు మోకాళ్ళ పైన ప్రభుని స్తోత్రాలు చెబుదాం. నువ్వు పరిశుద్ధుడవై ఉండి, మహాగణుడవై ఉండి, మహిమోన్నతుడవై ఉండి, అయా మమ్మలను మీరు రక్షించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయా నువ్వు పరిశుద్ధుడవై ఉండి మేము కూడా పరిశుద్ధులముగా ఉండవలనని మీరు మమ్మలను కాపాడుకున్న విధానం బట్టి, మీరు మమ్మలను ప్రత్యేకపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? అయా మహాగణుడా నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నా స్తుతుల సింహాసనం పైన ఆసీనుడవైన మా దేవుడవు నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. అయా ఉన్నతుడా నీకు స్తోత్రం, మహిమోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా దేవుడవు నీకు స్తోత్రం, మహిమోన్నతుడవు. అయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నీ కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడవు, ఎంతైనా నీ నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు, మమ్మలను ప్రభా తండ్రి నీ బిడలుగా మార్చుకున్న దేవుడవు. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బిడలంగా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడలంగా మమ్మలను నాయనా తండ్రి నీ సన్నిధిలో మీరు సిద్ధపరచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నశించిపోయిన స్థితిలో మేమున్నప్పుడు అయా మమ్మలను మీరు విడిచిపెట్టలేదు, కానీ మమ్మలను మీరు నాయనా తండ్రి అయా మీరు మమ్మలను విడిచిపెట్టలేదు కానీ ప్రభా మేమైతే నీ బిడలంగా ఉండునట్లుగా అయ్యా నిత్యము నీ బిడలుగా మీరు మార్చబడినట్లుగా, నిత్యము నీ బిడలుగా మేము మార్చబడినట్లుగా మీరు మా కొరకు రక్తమును కార్చిన దేవుడవు. అయా మీరు మా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుడవు. అయా ఏమిచ్చి రుణము తీర్చుకోగలమయ్యా? మా దేవానికి స్తోత్రాలు. యోగ్యత లేని మమ్మలను మీరు ఎన్నుకున్న దేవుడవయ్యా నీకు స్తోత్రం. ఏ మంచితనము మాలో లేనప్పుడు కూడా మీరు మమ్మలను ప్రేమిస్తున్న దేవుడవయ్యా నీకు స్తోత్రం. మీరు మమ్మలను ప్రేమించి ప్రభాని బిడలుగా మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. యేసు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా కన్న తండ్రివి నీకు స్తోత్రాలు, మా రక్షకుడవు నీకు స్తోత్రాలు, మాకున్న దైవము నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. దేవా మీరు మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడవు, మమ్మలను మీరు ఆస్వాదించి బలపరిచే దేవుడవు, మమ్మలను నీ శక్తితో నింపి నైనా తండ్రి ఇంకా నీ బిడలుగా మార్చగలిగిన దేవుడవు. అయా తండ్రి నీకు స్తోత్రాలు. అనేకుల కొరకు ప్రభా తండ్రి ప్రాణం పెట్టి, అయా నా కొరకు ప్రాణం పెట్టి అయా తండ్రి ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి జనాంగముగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. మీరు మమ్మలను కాపాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. లోకంలో పాపంలో జీవిస్తున్న మమ్మలను మీరు విడిచిపెట్టకుండా మీరు కాపాడుతూ వచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? అయ్యా ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఈ స్తుతి ఆరాధన నీ పాదాలకే సమర్పిస్తూ ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ప్రభుని ఆరాధన చేస్తాం, మరొకసారి ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. ఆయన పరిశుద్ధుడు, మహాగణుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తులైనటువంటి దేవుడు. మనకు తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తున్న విధానం బట్టి, మనకున్న ప్రతి అవసరతలు అక్కర్లను తీరుస్తున్న విధానం బట్టి తనే మనకు మన దేవాది దేవుడు,
మనకు తోడుగా ఉండి అనేకమైనటువంటి విషయాల్లో మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి, అనేకమైన విషయాల్లో మనకు సహాయం చేస్తున్న విధానం బట్టి, అనేక విషయాల్లో మన దేవుడు మనకు తోడుగా ఉండి ఆ దిక్కుతోచని స్థితిలో మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పనికిరాని పాత్రనని పారవేయకుమా, పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చుమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, ఘటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, ఘటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ఆయన మనలను త్రోసివేయక తన శక్తితో మనలను మార్చి తన బిడ్డలుగా చేర్చి నిత్యము మనలను పోషిస్తున్న దేవునికి, నిత్యము మనలను నడిపిస్తున్న దేవునికి మనము స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆయన మన కష్టములలో మనకు తోడుగా ఉండి, మన ఇబ్బందులలో మనకు తోడుగుండి, లేమి గల వారమై మనం ఉన్నప్పుడు ఆయన మనలను తన సమృద్ధి చేత నింపి తన మహాకృపను బట్టి మనల్ని పోషిస్తున్నటువంటి విధానం బట్టి, ఆయన మనలను నడిపిస్తున్న విధానం బట్టి, మన శక్తితో నింపుతున్న విధానం బట్టి మనమందరము కలిసి ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా దైవమా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నటువంటి మీ తండ్రి అంతకంటే 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 శ్రేష్టమైనటువంటి మిమ్మలను కూడా పోషించును కదా అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. నిజమేనైనా మమ్మలను పోషిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, మమ్మలను కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా సమయోచితమైనటువంటి అవసరాలతో మీరు మమ్మలను తృప్తిపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసు రాజానికి స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? అయ్యా నన్ను దినము ఆహారముతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నవయ్యా. ఏ సమృద్ధి లేక మమ్మలను నాయనా తండ్రి ప్రభా మేము ఉంటున్నటువంటి సమయంలో సమస్తమైన సమృద్ధితో మీరు మమ్మలను నింపుతున్నటువంటి దేవానికి స్తోత్రాలు, నీ శక్తితో నింపుతున్న దేవానికి స్తోత్రాలు. అయా నీకు స్తోత్రం. మా తండ్రిగా మా కాపరిగా మీరుండి మమ్మల్ని పోషిస్తున్నారు, మాకు దేవుడిగా ఉండి మమ్మలను మీరు రక్షిస్తున్నారు.
అయా మీరు మాకు తోడుగా ఉండి దీవిస్తున్నటువంటి దేవుడవు, నీకు స్తోత్రాలు అయా. తండ్రి నాయనా నీకు స్తోత్రాలు అయా. మేము నీ సృష్టి అయి ఉన్నాము, నీ పిల్లలు అయి ఉన్నాము ప్రభా. మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. మమ్మలను నీ కృప చేత రక్షిస్తున్నారయ్యా, నీకు స్తోత్రాలు. మమ్మలను నీ శక్తి చేత నింపుతున్నారయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం. మా తండ్రి నీకు స్తోత్రం, మా దైవమా నీకు స్తోత్రం, మా కన్న తండ్రి నీకు స్తోత్రం, మాకున్న దైవమా నీకు స్తోత్రం. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా. దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం. తల్లిగా మీరు మమ్మలను ఆదరిస్తున్నారు, తండ్రిగా మీరు మమ్మలను పోషిస్తున్నారు అయా. తండ్రి మా నాయకుడివై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రభా, నీకు స్తోత్రాలు. నీవు మాకు తోడుగా ఉండడాన్ని బట్టి మేము సమృద్ధిని అనుభవిస్తున్నాం. మా కాపురిగా ఉండి మమ్మల్ని మీరు పోషిస్తున్నారు. పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండజేయుచున్నారు. శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపా దీవెనతో మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు. ఇంకా నీ యొక్క కృప చేత మమ్మల్ని పోషించండి, నీ కృప చేత మమ్మల్ని దీవించండి, నీ శక్తి చేత మమ్మల్ని ప్రభు ఆదరించి నడిపించి సహాయం చేసి, ఇంకా నాయన మీరు మమ్మలను నడిపిస్తున్న విధానం బట్టి, పోషిస్తున్న విధానం బట్టి, సర్వమైనటువంటి సమృద్ధితో మీరు మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి అయా, నీ సమకూర్పును బట్టి, నీ సమృద్ధిని బట్టి నీ సన్నిధిలో మేము నీ బిడ్డలుగా నీ శక్తి చేత నింపబడినటువంటి వారిగా మమ్మల్ని ఉంచి నడిపించి దీవించి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడిని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ మా ఈ స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున నాకు క్షేమముగానున్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. మా కాపరివి నీవేనయ్యా. కాబట్టి మేము ధైర్యము కోల్పోయినటువంటి సమయంలో అయా తండ్రి మాకు ధైర్యముతో నింపినటువంటి దేవుడము, చీకట్లు కమ్మి మేము సాగలేకున్నప్పుడు అయా తండ్రి మీరు మమ్మల్ని నడిపించిన దేవుడవు, మా పితరులను నడిపించావు, మీ సామర్థ్యం మాకు తెలియజేసినావు అయ్యా. మాకు ధైర్యంతో ప్రభు మీరు మమ్మలను నడిపిస్తున్నటువంటి విధానం బట్టి నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రం. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక
సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందునా ఎంతో నెమ్మదిగా ఉన్నది మా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందునా ఎంతో నెమ్మదిగా ఉన్నది. అయ్యా, ఎండిపోయిన మా బ్రతుకులను నీటి ఊటగా మార్చిన దేవుడము, నూతనమైనటువంటి యెరూషలేములో మా పేరుని రాసిన దేవుడము, మేఘ స్తంభముగా నడిపించినటువంటి నీ మహిమను ప్రభా మాకు చూపించినటువంటి దేవుడము, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ కలిగినటువంటి దేవుడము. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎండిన మా బ్రతుకులు నీటి ఊడగా మార్చిన నూతన యెరూషలేములో నా పేరునే రాసిన ఓ ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో నీ పేరునే రాసిన ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది నా కాపరివైనందునా నాకు ధైర్యం
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా మా కాపురమైన మా దేవానికి స్తోత్రాలు. మాకు సమృద్ధినిచ్చే మా దేవానికి స్తోత్రాలు. మాకు తోడుగా ఉన్న మా దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఏమిచ్చిన రుణం తీర్చుకోగలమయ్యా? ఎండిన మా స్థితులను చిగురింప చేసిన దేవుడవు అయ్యా. పాడైపోయిన మా స్థితులను మీరు బాగు చేసిన దేవుడవు. చెల్లా చెదురైపోయిన మమ్మలను మీరు సమకూర్చిన దేవుడవు. సాగలేని పరిస్థితులలో మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. నీ కృప చేత నింపిన దేవుడవు. ఇంత గొప్ప దేవుడైన నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? నీ కృపతో నింపి దీవించి సహాయం చేయమని ప్రభువా, ఇప్పటి వరకు కూడా వచ్చి నీ సన్నిధిలో చేరి ఆరాధించిన నీ బిడ్డలందరిని బట్టి నిన్నే స్తుతిస్తున్నాం. ఇంకా వారి జీవితంలో గొప్ప దీవెనకరమైనటువంటి దినాలు వారి జీవితంలో గడిపే భాగ్యము కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ముందున్నటువంటి ఈ 3 దినాల ఈ కూడికలను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. పరివర్తన చెంది ప్రార్థించగలిగి పరిస్థితులను మార్చుకోగలిగిన పరిస్థితులు సంఘమంతటికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో జరిగే విజ్ఞాపన కూడికను మీరు ఆశ్రయించండి. రాత్రి జరిగే వాగ్దాన కూడికను కూడా మీరు దీవించండి. అనేకులకు ప్రభా దీవెనకరంగా మార్చండి. దూర ప్రాంతం నుండి రాబోతున్నటువంటి దైవజనులు మా మధ్యకు వస్తుండగా వారందరినీ సకాలంలో తీసుకురండి, క్షేమంగా తీసుకురండి అయ్యా. కూడి వచ్చే సంఘమును మీరు దీవించి నడిపించి శక్తితో నింపమని ప్రార్థిస్తూ, మీరు మాకు ఈ 3 రోజులు మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన అంతటిని పాద సన్నిధికి సమర్పిస్తూ వేడుకొని మా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అన్నిటిని సమకూర్చండి, సమస్తాన్ని జరిగించండి. సమాధానకరమైనటువంటి ఆత్మచేత మేమందరము ముందుకు వెళ్ళడానికి అయా తండ్రి చేత మేమందరము దీవించబడడానికి సహాయం చేసి నడిపించి కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్న అమ్మ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం సన్నది కుడిన మనకును ఈ లోకలను సకల పరిశుద్ధులకును వేకున లేచి ఆయనకు స్తోత్రాలాపన చేత ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించి దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా ప్రభు సన్నిధిలో కూడి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఘనతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని యొక్క బిడలంగా దేవుని సన్నిధిలో ఆరాధించటది మనము గొప్ప భాగ్యము. ఈ ఉదయకాలపు ఈ స్తోత్ర కీర్తనలో ప్రభుని మనము స్తుతించడానికి దేవుడు మనకు చూపించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిది, వేకువనే ఆయన సన్నిధిని మనం ఆరాధించి మధ్యాహ్న కాల సమయంలో మన విజ్ఞాపనలు తెలియజేసి రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనమందరం సిద్ధపడదాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన కావాల్సిన వారు ముందుకు రండి.